హలో అండి. ఈరోజు బెంగళూరులో ఉన్న ఇంకో 2 ముఖ్యమైన ప్రదేశాలు, ఇంకో 2 ముఖ్యమైన గుడులు మీకు చూపించాలనుకుంటున్నాను. ఈరోజు మనంతా టెంపుల్ టూర్ అనమాట. ఈ టెంపుల్స్‌లో మనకి ముఖ్యమైనవి ఏంటి అంటే, ఒకటి దొడ్డ గణపతి గుడి, ఇంకొకటి బుల్ టెంపుల్, బిగ్ బుల్ టెంపుల్. అలాగే దీన్ని దొడ్డ బసవಣ್ణ టెంపుల్ అని కూడా అంటారు. దొడ్డ బసవಣ್ణ అంటే పెద్ద నందీశ్వరుడు అనమాట. బసవಣ್ణ అంటే మనం నందిని బసవಣ್ణ అని కూడా అంటాం కదా, అలాగే దొడ్డ అంటే పెద్దది అనమాట. చాలా పెద్దది అని అర్థము. సో ఈ 2 మనం ఈరోజు కవర్ చేస్తాము. అలాగే అమ్మ కూడా ఊరు నుంచి వచ్చింది, అనకాపల్లి నుంచి వచ్చిందని చెప్పాను కదా. అమ్మకి గుళ్ళు అంటే చాలా ఇష్టం, అందుకే ఆవిడని కూడా ఈ గుళ్ళకు తీసుకెళ్ళి దర్శనం చేద్దామని చెప్పేసి ఈరోజు ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే వెళ్తున్నాము. ఇదే మనం వచ్చేసాం దగ్గరికి. ఇది బుల్ టెంపుల్ రోడ్ అని కూడా అంటారు ఈ రోడ్ని, ఎందుకంటే ఇక్కడ దొడ్డ బసవಣ್ణ గుడి ఉంది కాబట్టి. మనకైతే కార్ పార్కింగ్కి ప్లేస్ బాగుంది, ఇక్కడ ముందు కార్ పార్క్ చేసేసుకుందాం. ఈ 2 టెంపుల్స్ కూడా మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అనమాట. సరే ఇప్పుడైతే గుడిలోకి వెళ్దాము. ఇక అమ్మ కూడా వెనకాతలు వస్తుందనమాట. రోడ్డుకి అవతల పక్కన గుడి రాఘవేంద్ర స్వామి గుడి, దానికి కూడా తర్వాత వెళ్తాం. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ బెంగళూరు సైట్ సీయింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ టెంపుల్స్ని మిస్ చేయకుండా వెళ్తారండి. ఇవి 2 కూడా టూరిస్ట్ సైట్ సీయింగ్లో టూరిస్ట్ లిస్ట్లో ఉంటాయి అనమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ గుడికి వచ్చేసాము. ఇది నందీశ్వరుడు టెంపుల్, బుల్ టెంపుల్ అనమాట. ఇది దొడ్డ బసవಣ್ణ గుడి. మనం పక్కన ఉన్నది మనకు దొడ్డ గణపతి గుడి, అక్కడికి వెళ్ళిపోదాం ఫస్ట్. ఎందుకంటే ముందు గణపతిని దర్శించుకొని తర్వాత ఇక్కడికి వద్దాము. గణపతి అంటే విఘ్నేశ్వరుడు, విఘ్నాలకు అధిపతి కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళ మొదటి పూజలన్నీ కూడా ఈ దేవుడికి చేసుకుంటారనమాట. ఏ కార్యక్రమం అయినా సరే ఈ దేవుడి దగ్గరికి వచ్చి మొక్కుకొని వెళ్తారు. అంత మహిమగల దేవుడు. ఇక్కడైతే మనం చెప్పులు ఇప్పేసి వెళ్ళిపోదాం లోపలికి. ఇక్కడ పాదరక్షలు బిడవ స్థల అని ఉంటుంది. పాదరక్షలు అంటే మనం పాదరక్షలు తెలుగులో కూడా అదే అంటాం. బిడవ అంటే విడిచే స్థలం అని అర్థం అనమాట. బిడవ స్థల. ఇక్కడ మన కన్నడ ఈజీగా చదివేయచ్చు, ఎందుకంటే అక్షరాలన్నీ మన తెలుగు అక్షరాలలాగే ఉంటాయి. కొంచెం మీనింగ్స్ తెలుసుకుంటే మాట్లాడడం కూడా ఒక ఈజీనే, సులువుగా నేర్చుకోవచ్చండి కన్నడని. ఈ గుడిని 1536 సంవత్సరంలో కెంపెగౌడ గారు నిర్మించారు. ఈ బెంగళూరుని ఎవరైతే స్థాపించారో అతనే మొదటి కెంపెగౌడ గారు దీన్ని నిర్మించడం జరిగింది. విజయనగర సామ్రాజ్యం టైంలో ఈ గుడులన్నీ నిర్మించడం జరిగింది. మనం అభిషేకాలు చేయించుకోవాలని, అర్చనలు చేయించుకోవాలని ఇక్కడ మనకి పూజ సామాగ్రి అంతా దొరుకుతుందండి. అలాగే ఇక్కడ గరికమాలలో కట్టి అమ్ముతారు. ఇవి దేవుడు చాలా ప్రీతికరమైనవి, అందరూ తీసుకుంటారు అనమాట. ఈ విగ్రహం ఎత్తు 18 అడుగులు, అలాగే వెడల్పు వచ్చేసి మనకి 16 అడుగులు అనమాట. చాలా పెద్ద విగ్రహం అండి. ఇప్పుడు మనం 7 గంటలు 7:30 ఆ సమయానికి వచ్చామంటే కనుక ఇలా నిజరూప దర్శనం జరుగుతుంది. ఏ అలంకారం జరగకుండా దేవుడికి ఇప్పుడు అంతా నీళ్ళతో స్నానం చేయించి తర్వాత మన అర్చనలు అభిషేకాలు అయిన తర్వాత దేవుడికి పూర్తి అలంకారం చేస్తారు. వెన్నతో కానీ కాయగూరలతో కానీ రకరకాలుగా దేవుడిని అలంకరిస్తారనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఉంటుంది. ఇప్పుడైతే అలంకారం లేకుండా ఉన్న దొడ్డ గణపతిని మీరు చూడొచ్చు ఈ వీడియోలో. ఇప్పుడు అభిషేకాలు జరిగే టైం అన్నమాట. అందరూ వచ్చారు, భక్తులందరూ అభిషేకాలు చేయించుకోవడానికి వచ్చి నిల్చున్నారనమాట. మనసులో గట్టిగా కోరుకొని దేవుడి దగ్గరికి వచ్చి మనం అభిషేకం చేయించుకుంటే కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. అలాగే ఈ విగ్రహం కుడివైపు కొంచెం కొంచెంగా పెరుగుతుందని చెప్తూ ఉంటారు. ఇలా చాలా విశిష్టత కలిగిన చారిత్రాత్మకమైన గుడి. స్నానం చేయిస్తున్నారు చూడొచ్చు మీరు వీడియోలో దేవుడికి. మీరు ఇలా నిజరూప దర్శనం చేసుకోవాలనుకుంటే కనుక 7 గంటల నుంచి మీరు ఇక్కడ ఉండొచ్చు. 7 గంటల నుంచి 9 గంటల లోపు ఎప్పుడు వచ్చినా కానీ మీకు ఇక్కడ నిజరూప దర్శనం జరుగుతుంది. ఇప్పుడు చూసారు కదా, భక్తులు సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నారు దేవుడికి. పెద్ద పెద్ద సినిమా స్టార్స్, రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ గుడికి వస్తారండి, వచ్చి పూజలు చేయించుకొని వెళ్తారు. అలాగే ఇక్కడ నుంచి మనం నంది గుడికి వెళ్ళిపోదాం. బాగా అయిందా దర్శనం? దేవుడు బాగా పెట్టుకున్నారు. ఇది నిజరూప దర్శనం అనమాట. ఇంకా అలంకారం చేయకముందు, అలంకారం అయిన తర్వాత వెన్నది వేసి బాగా అలంకారం చేస్తారు, బాగుంటుంది. ఇక్కడ నంది గుడి ఉంది అన్నాడు. గుడికి వెళ్ళడానికి ముందర ఇలా కొమ్ములు 2 కొమ్ములు ఉంటాయండి. ఎద్దుకు కొమ్ములు ఉంటాయి కదా, అదేవిధంగా బసవಣ್ణ కొమ్ముల్లాగా పెట్టారనమాట ద్వారం దగ్గర. అలాగే చూసారుగా బిగ్ బుల్ టెంపుల్ అని చెప్పి ఇక్కడ రాశారు. అంటే పెద్ద దొడ్డ బసవಣ್ణ గుడి అని. వేరుశనక్కాయలు అమ్ముతూ ఇక్కడ మనకి రెప్లికాస్ ఉన్నాయి కదా, మనుషుల్లాగా ఇక్కడ స్టాచ్యూస్ అన్ని నిర్మించారు కదా. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉందండి. ఇక్కడ మావళ్ళి, గుట్టహల్లి, దాసరహళ్ళి అని చెప్పేసి ఈ ఏరియా దగ్గరలో ఉన్న గ్రామాల్లో వేరుశనగ పంట పండించేవారంట ఆ రోజుల్లో, విజయనగర రాజుల కాలంలో అనమాట. ఆ రైతులు ఆ పండించే పంటనంతా కూడా ఒక ఎద్దొచ్చి చాలా నాశనం చేసేస్తుంటుందట. ఆ నాశనం చేసేస్తుంటే వీళ్ళందరూ ఒక నంది దగ్గరికి, అక్కడ చిన్న నంది విగ్రహం ఉంటే అక్కడికి వెళ్ళి మొక్కుకున్నారంట. ఈ ఎద్దు బారి నుండి మా పంటలను కాపాడు, మా పంటలో మొదటి పంట నీకు తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పించుకుంటాం తండ్రి అని చెప్పేసి నందీశ్వరుడికి మొక్కుకున్నారంట. అప్పుడు ఇక్కడ ఈ గుడి వెలిసిందనమాట.
ఈ హిస్టరీ 500 సంవత్సరాల క్రితం జరిగిందనమాట. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వేరుశనగ పంటను తీసుకొచ్చి మొదట ఈ నందీశ్వరుడికి, ఈ బసవಣ್ಣకి అభిషేకం చేస్తారు. ఒక 5-6 బస్తాలు తీసుకెళ్ళి అతని మీద అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ తీర్థం జరుపుతారు, జాతర జరుపుతారండి. కార్తీక సోమవారం వచ్చిన తర్వాత లాస్ట్ సోమవారం అలాగే మంగళవారాలు ఈ 2 రోజుల్లో కూడా ఇక్కడ కడలేకాయ పరిస అని జరుగుతుంది. అంటే వేరుశనగకాయల జాతర అనమాట. ఇంక పోగులుగా గుట్టలుగా వేసి వేరుశనగకాయలు అమ్ముతారు. అదే మీకు రెప్లికా ఇక్కడ మీకు చూపిస్తున్నారనమాట. ఇక్కడ వేరుశనగకాయలు అమ్మేవారు అలాగే కొనుక్కునేవారు. ఈ జాతరకు సంబంధించిన రెప్లికా అనమాట. అది చాలా బాగా కట్టారు, కొత్తగా కట్టారు. అది యాక్చువల్గా మొదట లేదు. ఇప్పుడైతే మనం దొడ్డ బసవಣ್ಣని చూడడానికి వెళదాము. ఈ నంది ప్రపంచంలోనే ఉన్న అన్ని నందుల్లోకి కూడా పెద్ద నందుల్లో ఇది కూడా ఒకటన్నమాట. మనం తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవస్థానాల్లో ఈ దొడ్డ బసవన్న టెంపుల్ కూడా ఒకటండి. బెంగళూరు వస్తే మిస్ చేసుకోవద్దు. చాలా ప్రాముఖ్యత, విశిష్టత అలాగే చారిత్రాత్మకమైన కథలు ఉన్న గుడి అన్నమాట ఇది. నందీశ్వరుడు మొదట చిన్నగా ఉండేది ఈ విగ్రహం. అది ఎలా పెరుగుతూ హైట్ పెరిగిపోయింది. హైట్ మనకు వచ్చేసి 15 అడుగులు, అలాగే వెనకకి వెడల్పు వచ్చేసి 20 అడుగులు అనమాట. అంటే ఎంత పెద్దది ఉంటుందో మీరే ఊహించుకోండి. చాలా ఆశ్చర్యపోతారు చూసిన తర్వాత. ఈ విగ్రహం ఏంటంటే హైట్ పెరుగుతూ వెళ్ళిపోతుందని చెప్పేసి దాని ఎత్తి పైన ఒక మేకు కొట్టారు. ఆ మేక ఇప్పుడు మీకు త్రిశూలంగా పైన కనిపిస్తుంది కదా, ఆ మేకు అన్నమాట. ఇప్పుడు మనం వెనక నుంచి కూడా చూద్దాము. ఈ యాంగిల్ నుంచి కూడా మీరు చూడండి. నంది విగ్రహం మనకి సైడ్ నుంచి, ఇది బ్యాక్ సైడు. అలాగే ఇక్కడ వెనకాల చిన్న గణపతి విగ్రహం కూడా పెట్టారు నందికి వెనకాతల. ఇదంతా సైడ్ పార్ట్ అనమాట. చూసారు కదా, ఈ విడ్త్ వచ్చేసి 20 అడుగులు అనమాట, ముందు నుంచి వెనక వరకు. లోపలికి కెమెరా ఎలా లేదు, కానీ నేను మీకు చూపించడానికి ధైర్యం చేసి తీశాను అనమాట వీడియో. దర్శనం చేసుకోండి, దొడ్డ బసవಣ್ణ దర్శనం. చూసారు కదా, ఈ రకంగా అలంకరిస్తారన్నమాట. కార్తీక మాసంలో ఇంకా చాలా బాగా మంచి పూజలు జరుగుతాయి, బాగా అలంకారం చేస్తారు. ఇదంతా గుడి ప్రాంగణం అనమాట. చుట్టూతా మనకి ఇక్కడ బాగా పువ్వులు విరగపూసి రోజు రాలిపోతూ ఉంటాయి. వీటిని ఇక్కడ గుడిలో ఉన్న వీళ్ళు బాగా క్లీన్ చేసి ఇవన్నీ కూడా చక్కగా శుభ్రం చేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగే వేరుశనగకాయల జాతర నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ కార్తీక మాసంలో తప్పకుండా జరుగుతుంది. పోయినసారి తీద్దాం అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది, తీయడం కుదరలేదు వీడియో. ఈసారి చేసి అది కూడా మీకు చూపిస్తాను. చాలా బాగా జరుగుతుంది. వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతున్నారు నాతోటి వీడియో తీస్తుంటే. గుడిని కెంపేగౌడ నిర్మించారండి. బెంగళూరుని ఎవరైతే నిర్మించారో బెంగళూరు మహానగరాన్ని, అదే కెంపేగౌడ గారి ఈ గుడిని కూడా నిర్మించడం జరిగింది. ఇది 1537 సంవత్సరంలో నిర్మించిన గుడి అన్నమాట. 500 దశాబ్దాల క్రితం నాటి గుడి అండి ఇది. ఇది బ్యూగల్ రాక్ అనే పార్క్కి మధ్యలో ఉంటుందన్నమాట ఈ గుడి. బ్యూగల్ రాక్ పార్క్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వాకింగ్కి వస్తారు చాలామంది. చూసారు కదా ఎంతమంది వాక్ చేసుకొని వెళ్తున్నారు. ఈ పార్క్ ఎంట్రన్స్ అటు సైడ్ కూడా ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. ఈ లోపల జిమ్ ఉంటుంది. ఆ జిమ్ను కూడా చక్కగా యూటిలైజ్ చేసుకుంటున్నారు అందరూ వచ్చి, ఫ్రీ జిమ్. అలాగే లోపల కూడా మనకి వాకింగ్ ఏరియా జోన్ అంతా ఉంటుంది. వాకింగ్ జోన్ అంతా లోపల ఉంటుంది. చాలా బాగుంటాయి. అక్కడక్కడ మనకి పులులువి, నెమళ్ళు ఇలా చాలా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ పక్కన మనకి వేరుశనగకాయల రెప్లికా పెట్టామని చెప్పాం కదా, ఆ రెప్లికాల్లో కూడా మనకి గోమాత రెప్లికా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. దూడ వచ్చి గోమాత దగ్గర పాలు తాగినట్లుగా ఆ ఐడల్స్ చాలా బాగా చేశారు. నిజంగా రియల్గా అక్కడ ఉన్నాయా అన్నట్టు అనిపించింది నాకైతే చూడంగానే. అంత రియలిస్టిక్గా ఉన్నాయి. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొట్టుకునే ప్రదేశం అనమాట. ఈ ప్లేస్లోనే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. ఎందుకంటే నీళ్ళు అవి బయటికి పోకుండా చక్కగా ఈ సదుపాయం కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడే మనకి రావి చెట్టు, మర్రి చెట్టు కలిసి ఉంటాయంటారు కదా, అలా ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ చెట్ల కిందన వచ్చేసి మనకి నాగ ప్రతిష్ఠ చేశారనమాట. నాగులవి విగ్రహాలు ఉంటాయి కదా, వాటిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ కార్తీక మాసంలో చాలా బాగా పూజలు చేస్తారు. అలాగే నాగపంచమి, నాగుల చవితి టైంలో కూడా బాగా వచ్చి పూజలు చేస్తారు. గోమాతకి పూజ చేస్తే చాలా మంచిదని చెప్తారు. ఎన్నో శుభాలు కలుగుతాయని చెప్తారు. అమ్మకి గుళ్ళకి తిరగడాలన్నా పూజలన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే ఆవిడ ఇక్కడున్న 15 రోజులు వీలైనంత వరకు ఏమేమి మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను. అలాగే మీకు కూడా చూపిస్తానండి నా ఛానల్ ద్వారా. అలా అయితే మాకు ఇప్పుడు ఆకలి వేసేస్తుంది. మరి ఇంకా ఇక్కడ హోటల్ ద్వారకా అని ఉంది, ఆ హోటల్లో దూరిపోయాం అనమాట. ఈ హోటల్లో ఖాళీ దోశ అంటారు, సెట్ దోశ, స్పాంజ్ దోశ ఇలా ఏదైనా పిలవచ్చు. ఈ దోశ చాలా ఇక్కడ ఫేమస్.
ఇక్కడ మేమైతే ఈరోజు బిసిబెళబాత్ ఇడ్లీ అలాగే స్పాంజ్ దోశ రెండు తీసుకున్నాము. ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు జనాలు. ఈరోజు వీకెండ్ వేరే కదా, అందరూ ఇక్కడ వచ్చేస్తారనమాట ఈ హోటల్కి. రష్ అంటే చాలా రష్ ఉంటుంది. అలాగే పార్సల్స్ కూడా అలాగే అసలు ఖాళీ ఉండదు. చూసారు కదా పార్సల్ కౌంటర్ కూడా ఎంత బిజీగా ఉందో. అందరూ కలెక్ట్ చేసేసుకుంటున్నారు వాళ్ళ పార్సల్స్ని. చూడ ఎంతమంది నిలబడి కూడా తినేస్తారనమాట. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేకపోయినా పర్వాలేదు, కానీ బయటకన్నా సరే వచ్చి నిలబడి తినేస్తారు. అంటే టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. ఈ దోశ ఈ ప్లేస్లోనే బాగుంటుంది, అన్ని చోట్ల మనకి ఇంత మంచి దోశ దొరకదు. ఇది ఇక్కడ మాత్రం అంత టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ సాంబారు అలాగే దోశ తీసుకున్నాం. ఈ దోశ ఎలాగ ఉంటుంది అంటే మనకి ఎందుకు స్పాంజ్ దోశ అంటామంటే స్పాంజ్ లాగా మెత్తగా ఉంటుంది అనమాట. ఇలాగ తుంచితే ఇలా విరిగిపోతూ వచ్చేస్తుంటుంది. దాన్ని వచ్చేసి మనం ఇలా చట్నీలో స్నానం చేయించి వచ్చి దాన్ని ఫుల్ పీల్చేసుకుంటుంది అనమాట చట్నీని. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో అలా నొక్కుతుంటే. అంత బాగుంటుంది. తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నోట్లో కరిగిపోద్ది పెట్టుకోగానే, అంత బాగుంటుంది. తేలిగ్గా ఉంటుంది. తిన్న తర్వాత కూడా మన హెవీగా ఉండదు, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అనమాట. అయిన తర్వాత మంచి స్ట్రాంగ్గా కాఫీ తీసుకున్నాం, తాగేసాము. ఇంక ఇంటికి వెళ్ళిపోతామండి. మీకు ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకా ప్రమోట్ అవుతాయి నా వీడియోస్ వేరే వాళ్ళకి. ఇంత మంచి దర్శనం చేయించినందుకైనా ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇంకా మంచి వీడియోల కోసం కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.